నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లోని కడప నుంచి కర్ణాటకలోని బెంగళూరు వరకు రైల్వే ప్రాజెక్టు పనులు గత 15 ఏళ్లుగా ఊరిస్తూనే ఉంది. రాబోయే బడ్జెట్లోనైనా ఈ కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తవుతుందా? నిధులు కేటాయించబోతున్నారా? ఎంత కేటాయించబోతున్నారు? పనులు ఎక్కడి వరకు ఆగాయి? దాని విషయాల గురించి ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ కామెంట్ని తెలియజేయండి ఫ్రెండ్స్. ఏపీలోని కడప, కర్ణాటకలోని బెంగళూరు రైల్వే ప్రాజెక్టు, కడప బెంగళూరు రైల్వే ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించి ప్రజెంటు 15 ఏళ్ళైంది. నేటికి పూర్తి కాలేదు. కేవలం వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి వరకు మాత్రమే ఒక 21 కిలోమీటర్ల మేర ఈ యొక్క రైల్వే లైన్ పూర్తయింది. ఆ తర్వాత పనులు అటకెక్కాయి, ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ రాబోయే బడ్జెట్లో ఈ నిన్న కేంద్రం ప్రకటించినటువంటి 2,65 లక్షల కోట్ల రూపాయలు రైల్వేస్కు కేటాయించింది కేంద్ర ఆర్థిక శాఖ. ఈ మేరకు ఈ కడప బెంగళూరు రైల్వే లైను పూర్తి అవుతుందా, మొదలు పెడతారా ఆగిపోయిన రైల్వే ప్రాజెక్ట్ పనులని ఈ రాయలసీమ వాసులు అయితే కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు దీని పూర్వపరాలు పరిశీలిస్తే కడప బెంగళూరు రైల్వే ప్రాజెక్టు పనులు 15 ఏళ్ల క్రితం ప్రారంభించారు. అయితే అక్కడితో ఆగిపోయింది. కేవలం వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి వరకు 21 కిలోమీటర్ల పొడవున ఈ రైల్వే లైన్ పూర్తి చేశారు. ఇంకా అక్కడితో ఆపేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కలను నెరవేరాల్సినటువంటి గత వైకాపా ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం 5 ఏళ్ళు ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. దానికి వచ్చినటువంటి నిధులు కూడా దారి మళ్లించారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండడంతో నేటి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఈ అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లా ప్రజలైతే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ రైల్వే ప్రాజెక్టు ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లా వాసుల చిరకాల వాంఛ. ఇది విస్తారంగా పండుతున్నటువంటి మామిడి, అరటి, బత్తాయి, టమాటా పంటలను బెంగళూరుకి నేరుగా తీసుకెళ్లి విక్రయించుకోవాలంటే ఈ రైలు మార్గం సరైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టుల జాబితాలో ఇది ఒకటి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2007-2008లో ఈ రైల్వే రైలును మంజూరు చేశారు. 2010లో 258 కిలోమీటర్ల పొడవున ఈ లైన్ నిర్మాణానికి 2,132 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. 2014 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కడప, పెండ్లిమర్రి, ఇడుపులపాయ, రాయచోటి, మదనపల్లి మీదుగా ఈ బెంగళూరు వెళ్ళేటువంటి విధంగా ఈ ఆకృతులు రూపొందించారు. సుమారు 15 ఏళ్ళైనా ఇప్పటి వరకు ఈ కేవలం 21 కిలోమీటర్లు మాత్రమే ఈ రైల్వే లైను నిర్మాణం చేశారు. అంతవరకు మాత్రమే పరిమితమైంది. ఇక తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా ప్రాజెక్టును దారి మళ్లించడానికి ప్రతిపాదించారు. ఇక ముద్దనూరు, పులివెందుల మీదుగా అనంతపురం జిల్లా ముదిగుబ్బ వరకు 82 కిలోమీటర్ల మేర పనులు చేపడితే సరిపోతుందని కేంద్రానికి లేఖ రాయడం అయితే అప్పుడు ఆయన కాలంలో జరిగింది. రాష్ట్ర వాటా భారం తగ్గుతుందని ఈ అన్నమయ్య జిల్లా వాసుల ఆశలకు గండి కొట్టే ఒక ఎత్తుగడ ఇది అని ప్రజలైతే పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఈ మాజీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కలను తనయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నెరవేర్చకపోగా నిధులు దారి మళ్లించడం, దీంతో ఈ కడప బెంగళూరు రైల్వే ప్రాజెక్టు కేవలం 21 కిలోమీటర్లు మాత్రమే చేసి మిగతాది అట్నే అడుగున పడేయడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం ఈ బడ్జెట్లో 2025-2026 బడ్జెట్లో 2.65 లక్షల కోట్లు రైల్వేస్కి కేటాయించారు. దీనిలో భాగంగా ఈ కడప బెంగళూరు రైల్వే ప్రాజెక్టుకు ఎంత కేటాయిస్తారు, దాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని అయితే ప్రజలైతే కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ఆంధ్రప్రదేశ్లోని కడప నుంచి కర్ణాటకలోని బెంగళూరు వరకు ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు ఇది మ్యాప్. ఈ రూట్ మ్యాప్ ద్వారా మీకు వివరిస్తాను. ఇది 2008-2009లో ఈ రైల్వే ప్రాజెక్టు అంటే కడప బెంగళూరు రైల్వే ప్రాజెక్టు మంజూరైంది. 2010లో శంకుస్థాపన చేశారు.
అయితే మొత్తం ఈ 258 కిలోమీటర్ల పొడవున ఈ రైల్వే ప్రాజెక్టు కోసం 2132 కోట్ల రూపాయలతో శంకుస్థాపన 2010లో చేశారు. 2014 నాటికి పూర్తి చేయాలని ఈ యొక్క ప్రాజెక్టును నిర్ణయించారు. అయితే ఇది సుమారు 21 కిలోమీటర్ల మేరకు రైల్వే లైను పూర్తి చేశారు. 21 కిలోమీటర్లు చేసిన తర్వాత ఈ ప్రాజెక్టును ఎక్కడికక్కడ ఆపేశారు. ఫలితంగా మిగతాదంతా కూడా ఈ రైల్వే ప్రాజెక్టు ఆగిపోయింది. ఈ పెండ్లిమర్ర వరకు కొంత పూర్తి చేసిన తర్వాత ఈ రైల్వే ప్రాజెక్టును చేపట్టలేదు. ఈ నిధులు మళ్లించారు. ఈ కడప నుంచి 258 కిలోమీటర్లు మొత్తం ఈ రైల్వే ప్రాజెక్టులో ఏమేమి స్టేషన్లు ఏమేమి ఉంటాయో చూద్దాం. మెయిన్ స్టేషన్లు ముఖ్యమైనవి ఈ మ్యాప్ ద్వారా చూడండి. కడప నుంచి పెండ్లిమర్రి, తర్వాత ఇడుపులపాయ మీదుగా రాయచోటి మీదుగా మదనపల్లి, తర్వాత బెంగళూరులోని యశ్వంత్పూర్, ఇంతవరకు ఈ యొక్క కొలారు, ఇంతవరకు ఈ రైల్వే లైన్ 258 కిలోమీటర్లు. పెండ్లిమర్ర వరకు కంప్లీట్ చేశారు కానీ మిగతాది ఇది కంప్లీట్ చేయలేదు. మొత్తం ఇంకా 258 కిలోమీటర్లలో 21 కిలోమీటర్ పూర్తి చేస్తే మిగతాదంతా కూడా పెండింగ్లో ఉంది. ఇది మీకు మ్యాప్ ద్వారా అర్థం కావడం కోసం ఈ లైన్ అనేది కొత్త లైన్, ఇది కొత్త ప్రాజెక్ట్. ఇది చాలా ఇది కానీ పూర్తయితే కడప బెంగళూరు మధ్య కూడా దూరం తగ్గుతుంది, ప్రయాణం సులభం అవుతుంది. అట్లానే సరుకు రవాణాకు చాలా ఈజీగా ఉంటుంది ఈ రైల్వే లైను. అది ఫ్రెండ్స్ ఈ యొక్క కడప బెంగళూరు రైల్వే లైన్కి సంబంధించి రాబోయే కేంద్ర బడ్జెట్లో దీన్ని నిధులు కేటాయించి పూర్తి చేస్తారా అనేది ఇప్పుడు కడప మరియు బెంగళూరు ప్రజల యొక్క చిరకాల కోరిక. మరి ఏ మేరకు ఈ రైల్వే ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తారు అనే అంశం మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం. అది ఫ్రెండ్స్, రాబోయే మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.